నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కావచ్చు, అటు జనసేన తెలుగుదేశం పార్టీ కావచ్చు, మూకమ్మడిగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, అదేవిధంగా వైఎస్ఆర్ ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి హనుమంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రస్తుతానికి రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు? దానికి సంబంధించి ఒక మాటలో చెప్పండి. 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని అందరూ కంకణబద్ధులై ఉన్నారు. ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో అవన్నీ తప్పు. ప్రతిపక్షాలు మాట్లాడేవన్నీ బురదజల్లే మాటలే తప్ప ఎక్కడ నిజాలు లేవనే విషయం వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బలంగా ప్రజల సమస్యల పట్ల స్పందించే నాయకుడిగా, మానవతామూర్తిగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏమేమి చేయాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కంకణబద్ధులై ఉన్నారు. ఒక విషయం, జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నేతల్లో కానీ జగన్మోహన్ రెడ్డిలో కానీ ఒక అలజడి స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరూ పొత్తు ఖరారైన రోజే మీ దగ్గర ఓటమి కన్ఫామ్ అయిందని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మీరు ఒక చిన్న అంశం ఏమిటంటే దీంట్లో తెలుసుకోవాల్సిందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విడిపోయినారని మీరు అనుకుంటున్నారు? 2014లో కలిసే ఉన్నారు. 2019లో మాట్లాడుకొని అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే దిశగా, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కన్సల్ట్ అవుతుందో, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో ఆయనకు మార్కులు పడకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొనే తన యొక్క బీఫామ్లను ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు నటించాడు. అందుకే ఆయన్ను అసెంబ్లీ గేట్ కూడా దాటనీలే. ప్రజలకు తెలుసు ఎవరు ఏ పక్కన ఉన్నారు, ఎవరు ఏ పక్కన ఉన్నారు అనే విషయం. చంద్రబాబు నాయుడు పక్షాన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోయడానికే తన వర్గంలోని జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నువ్వు చంద్రబాబు నాయుడు గారి కోసం వెళ్తున్నావు, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయాల్సింది ఎందుకు అని అంటే వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా? పాపం జనసేన కార్యకర్తలు అంతా పాపం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలనుకుంటా ఉంటే వాళ్ళందరినీ మీరు వైసీపీ కోవట్లు అంటున్నారు. అంటే ఈయన టీడీపీ కోవటనే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు గుర్తించే రోజు 2024 ఎలక్షన్లలో తేలబోతా ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా కేవలం 40 సీట్లలో 2000, 3000 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆ పార్టీలో కనుక ఆ ఎన్నికల్లో గమనించినట్టయితే జనసేనకి దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో 10,000 కూడా అట్లా వచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఓట్లు ఈ ఓట్లు కలిస్తే కనుక ఖచ్చితంగా ఆ సీట్లను గెలుస్తామని చెప్తున్నారు. ఎప్పుడు కూడా గతంలో వేశారు కాబట్టి ఇప్పుడు 4,000తో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు 4,000తో గెలుస్తారు, గతంలో వచ్చిన ఓట్లు ఇప్పుడు అనేది ఎప్పుడు అలా ఉండదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత. 2014లో ప్రతిపక్షంలో ఉన్నాం, 2019లో ప్రతిపక్షంలో ఉన్నాం. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యల పట్ల, ప్రజల యొక్క ఇబ్బందుల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చాడో ఆ హామీలని నెరవేర్చిన తర్వాతే కదా ఎలక్షన్లకు వెళ్తూ ఉండేది. హామీలు నెరవేర్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేయకుండా వేరే వాళ్ళకి ఎందుకు వేస్తారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేసి నిరూపించుకున్నాడు అంటున్నా. ప్రతిపక్షంలో ఉండి పలాని పని చేశాడు, ఈ ప్రజల కోసం ఈ పని చేశారని చెప్పండి. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి జైలుకి వెళ్ళినప్పుడు, రోడ్ల మీద పడి దొర్లిన పవన్ కళ్యాణ్ గారిని అసహించుకుంటా ఉన్నారు. జనసేన నాయకులు కార్యకర్తలు అసహించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మా నేత ఏదో అవినీతి లేని ప్రభుత్వం. నేనేమంటా అంటే సార్,
ఇప్పుడు సిద్ధాంతాలు ఉంటాయి, మన పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉంటాయి. పార్టీ సిద్ధాంతం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేటప్పుడు నేను అవినీతి లేని ప్రభుత్వం తీసుకొస్తానన్నాడు. అవినీతిలో పిహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి మిలాఖత్ అయి బయటకు వచ్చి నేను చంద్రబాబు పక్షాన్ని నిలబడతానంటే దాని అర్థం ఏంటో మీరే చెప్పండి. మీరు సీనియర్గా జర్నలిస్ట్గా ఉన్నారు, ఒక రాజకీయ నాయకునిగా, పరిణితి చెందిన రాజకీయ నాయకునిగా ఏం మాట్లాడాలనో చెప్పండి. ఇప్పుడు వైసీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి తీసుకురానివ్వను, అదేవిధంగా ఓటు చీలకూడదు, ఆ ఉద్దేశంతోనే టీడీపీతో కలుస్తున్నా అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించే మేము కలుస్తున్నాం తప్ప ఎటువంటి అంశం లేదు అంటున్నారు. నేనేమంటా అంటే ప్రజలు తీర్పు ఇచ్చారు సార్ 2019లో. ఈ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను, ఆంధ్రప్రదేశ్ను ధ్వంసం చేశారు కాబట్టి టీడీపీ పార్టీని, జనసేన పార్టీని ధ్వంసం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఆ రోజు కూడా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానియను, ఇది శాసనం అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ శాసనాన్ని తన యొక్క అభిమానులు, తన యొక్క కార్యకర్తలే దాన్ని నిరూపించలేకపోయారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందర చెప్పేది ఒకటి, ఆయన పరిజ్ఞానం అంతా ఎంతసేపు ఉన్నా చంద్రబాబు పల్లకి మోయడానికి ఉండారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు గతంలో గమనించారు, ఇప్పుడు కూడా. ఎందుకు మోస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక పార్టీ అధినేతగా ఉన్నారు, అయినప్పటికీ కూడా చంద్రబాబు పల్లకి మోస్తున్నాడు అని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎందుకు మోస్తున్నాడు అంటారు? మా పార్టీ వాళ్ళేం సార్, నేనేమంటానంటే ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి కంటే వెనకల పార్టీ పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారే ముందు వచ్చారు. అప్పుడు ప్రజారాజ్యం పట్ల యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నాడు. అప్పటికి మా నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేసిన పరిస్థితే లేదు. 2009 ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఎంపీగా గెలిచిన తర్వాత 3 నెలల కాలంలోనే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలన్నీ ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ఆ విధంగా ఒక బాధ్యత తీసుకుని ఒక పార్టీ పెట్టి, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు అందించిన సువర్ణ పరిపాలన తీసుకొస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాడు. హామీ నెరవేర్చేదానికి ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, ఏంటి, తను నిలబెట్టిన తన వెంట వచ్చిన కార్యకర్తలను కానీ తన వెంట వచ్చి నడిచిన నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఎన్నో రకాల పదవులలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులందరూ ఉండారు అంటే దాంట్లో ఎంతో కృషి ఉంది. అలా ఒక నాయకుడిగా ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత తన లక్ష్యం ఏంటో చెప్పుకొని ఆ లక్ష్యం వైపు పరుగు తీయాలా. నేను అడుగుతాను, ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగారు, ఎందుకు చెప్పాను ఇదంతా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత గతంలో తన తండ్రి పాలన తీసుకురావాలనే ఆలోచనగా ఈరోజు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి లక్ష్యాలు ఏం చెప్పారు? అవినీతి లేని పాలన అన్నాడు. అవినీతిలో పిహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడు గారు వెంట నడుస్తున్నారంటే ఏ విధంగా దానికి తిలోదకాలు ఇచ్చినట్ట కాదా? తనేమంటాడు? ఎంతసేపున్నా ఒక లక్ష్యంలే జనసేన పార్టీకి. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపున్నా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇబ్బందులు జరిగితే మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 5 సంవత్సరాలు అయింది కదా, ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు అయింది. దాదాపుగా 39 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలిపోతూ ఉంటాడు, అంతే తప్ప 39 రోజులు. ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్ప మీరు గతంలో 39 రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ప్రజల్లోకి తిరగలేకపోయినప్పుడే వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు యొక్క అభిమాన, లేకపోతే చంద్రబాబు యొక్క టీడీపీ రెండో పార్టీ అనుకోవాలి? నేనేమంటా అంటే ప్యాకేజ్ స్టార్, అతనికి కావాల్సింది సినిమాల్లో నటించిన, రాజకీయాల్లో నటించిన డబ్బే కావాలి. ఆ డబ్బే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉంటారు. నిజంగా ప్యాకేజ్ స్టార్ అయితే ఆయన సొంత డబ్బులతో కానీ చాలా చోట్ల సంక్షేమ పథకాలు కానీ రైతులకు కానీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లని ఎట్లా అర్థం చేసుకోవచ్చు నిజంగా డబ్బు కోసం? ఒక్క నిమిషం సార్, తానే చెప్తా ఉంటాడు, నా దగ్గర కార్కి ఈఎంఐలు కట్టుకోలేదని అతనే చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో. మళ్ళా ఫస్ట్ రోజు మీరు అడిగారు అనుకోండి, జనసేన పార్టీ ఇంత పెద్ద ఆఫీస్ కూడా పెట్టారు కదా, మీ వైసీపీ పార్టీ కంటే త్రిబుల్ ఉన్న పార్టీ కూడా పెట్టారు కదా, మరి అంత పెద్ద ఆఫీస్. వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే అదే సార్, మాటల్లో ఒకటి చెప్తా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంద్రభవనాలు ఉన్నాయి, అవి భవనాలు ఎక్కడున్నాయి ఇంద్రభవనాలు? లేదు, ఇంద్రభవనాలు కట్టించుకుంటుండేదే పవన్ కళ్యాణ్ గారు. తనేమో రోజుకు 2 కోట్లు సంపాదిస్తానంటాడు. 2 కోట్లు సంపాదిస్తా అంటాడు, ఎంత ట్యాక్స్ కట్టావా అంటే అది నా పర్సనల్ ఒపీనియన్ అంటాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరైనా నేనైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు మనము అకౌంటబిలిటీ చెప్పాలి.
మనం చెప్పే ప్రతి మాటకు అకౌంటబిలిటీ ఉండాలి. నీ పర్సనల్గా నేను అంత సంపాదిస్తాను ఇంత సంపాదిస్తాను ట్యాక్సులు కట్టను గవర్నమెంట్కి ఎగర కొడతానంటే దానికి ప్రజలు గమనిస్తూ ఉంటారు మనల్ని ఏం చేస్తుంటారు ఏం కథ అని. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇబ్బందులు ఎదురైతే చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన చోట బీఫామ్లు ఇవ్వడానికి గతంలో ఆయన నడవడిక ఆ విధంగా ఉంది కాబట్టి ప్యాకేజ్ స్టార్ అన్నారు. ప్యాకేజ్ స్టార్ పోయి మ్యారేజ్ స్టార్ అయినాడు. ఇంకా మరి కానీ ప్యాకేజ్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ వైసీపీ నాయకులు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో కూడా చాలా గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే సార్ మనం ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనల్ని మన పిల్లలు లేకుంటే మన తోటి తరం వాళ్ళు ఆదర్శంగా ఒక రాజకీయ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా నడవాలా అనుకుంటారు. ఆ నడిచే ఆదర్శంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది మన యొక్క ప్రవర్తనను బట్టే మన కింద ఉండే నాయకులు మన కింద ఉండే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏ మారుమూల చిన్న సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం వంతపాటు అయిపోయింది. మొన్న కావల్లో జరిగిన చిన్న సంఘటన ఆర్టీసీ డ్రైవర్ను కొడితే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒళ్ళెక్కి కొవ్వెక్కి ఆర్టీసీ డ్రైవర్లను కొడతా ఉన్నారు రోడ్డు మీద అని ఒక ట్వీట్ చేశాడు. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసాం అయిన తర్వాత అక్కడ ఉండే స్థానికంగా పోలీసులు ఆ డ్రైవర్ కేసు పెడితే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ వీడియోలలో అందరినీ విచారిస్తే తెలుగుదేశం నాయకుడు, జనసేన నాయకుడు, బీజేపీ నాయకుడు. అంటే ఏంటి నాకు అర్థం కాలే. ఏ చిన్న సంఘటన జరిగినా ఒక నాయకునిగా మనం పూర్వాపరాలు తీసుకోవాలా లేదా? ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ చెప్పండి, తీసుకోవాలా లేదా? మనం మాట్లాడేటప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారనే విషయం ఎందుకు గమనించరు వీళ్ళు అంటున్నా. అంటే ఆపాదిస్తూ కాదయ్యా, కేసు బీజేపీ నాయకుడు, జనసేన నాయకుడు, టీడీపీ నాయకుడు ముగ్గురు తాటికాయ అంత అక్షరాల్లో రాశారు కదా. దాన్ని మస్ట్ రోజు నుంచి అడిగినాడు. అన్ని పేపర్లలో వచ్చాయి. ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో రాదులే. ఎందుకనంటే వాళ్ళు ఎంతసేపున భజన చేసుకోవడానికి ఉంది కాబట్టి. అదే ఎంతసేపున చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అయిన వార్తలు మాత్రం ఇంత వార్తలో లేకుంటే అసలు రాయకపోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. మరొకసారి ఓవరాల్గా కనుక గమనించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఎన్నికల గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని హామీలు ఫుల్ఫిల్ చేశారా? ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ఆ రోజు ఇచ్చిన హామీల్లో భాగంగా అవే కాకుండా ఈ రాష్ట్రానికి జిల్లాలుగా విభజించి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మెడికల్ హబ్గా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతవరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాకుంటే ఈరోజు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రేణి ఈరోజు 25 లక్షలు చేసి ప్రతి పేదవాడు, అంటే నాకు తెలిసి పేదవారి కుటుంబంలో విద్యా వైద్యం కోసం దాదాపుగా తను సంపాదించిన ఆస్తిలో తన సంపాదనలో దాదాపుగా 70 నుంచి 80% ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే బయట చూస్తే ప్రతి ఒక్కరు చదివించుకోవాలా, మంచి చదువులు చదివించాలా, మంచిగా నా పిల్లలు చదివితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది అనుకోవాలా, లేకుంటే ఆరోగ్యం చూపించుకోవాలంటే జేబులో డబ్బు లేకపోతే ఎక్కడో చోట 2 రూపాయలకో 3 రూపాయలకో అకస్మాత్తుగా డబ్బులు దొరకకపోతే అలాంటి లేకుండా ఒక కార్డు ఇచ్చి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలోని ప్రజలకు విద్యా వైద్యం ఫ్రీగా అందించాలనే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. పేద ప్రజలు, పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం కాకుండా పేదవారికి కూడా ఇంగ్లీష్ మీడియం అందించాలని ఇవన్నీ మేము ఎక్కడ హామీలు చెప్పలే. అంటే నేను చెప్పని హామీలు చెప్తా ఉండా. మనం ఎక్కడ ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇది పెంచుతానని కానీ ఇంగ్లీష్ మీడియం అందిస్తానని ఎక్కడ చెప్పాలి. ఇప్పుడు చేశారు. ఆర్బీకేల గురించి చెప్పారా? రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, గ్రామ వాలంటీర్ వ్యవస్థను కానీ ఈ విధంగా తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఆర్బీకేల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులు, నాణ్యమైన విత్తనాలు, ఏదైతే రైతులకు కావాల్సిన పండించిన పంటను, ధాన్యాన్ని ఏ విధంగా అమ్ముకోవాలా అనే ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రైతుల గురించి మాట్లాడారు, రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు, రైతుల బాధల గురించి మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలో రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మన తుఫాన్ సందర్భంలో రైతులను పరామర్శించే సందర్భంలో కూడా ఖచ్చితంగా ఒక స్టేజ్ కట్టుకుని వెళ్ళారు. ఆ స్టేజ్ మీద నుంచి వెళ్ళి రైతులను పరామర్శించారంటూ కూడా టీడీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి. గతంలో ఎలా ఉండేదంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు జరిగితే తుఫాన్ జరిగినప్పుడు తుఫాన్లో నీళ్ళు పోయి హడావిడి చేసేవాళ్ళు. తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత అందరూ స్వస్థలాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ఏదైతే వాళ్ళకు సహాయ కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్లో వాళ్ళని అడగడం జరిగింది. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలా, మీటింగ్ పెట్టుకొని ఈ ప్రభుత్వము ఏదైతే మీకు సహాయ చర్యల్లో భాగంగా కలెక్టర్ గారు కానీ అక్కడ ఉండే ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఖచ్చితంగా పనిచేశారా లేదా అని అకౌంటబిలిటీ కోసం వెళ్ళారు. మీరేమంటున్నారు? నేనేమంటానంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడ ఆలోచన చేస్తారంటే తప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే అకౌంటబిలిటీ కోసం వెళ్ళాడు అక్కడికి. అది తుఫాన్ అయిపోయిన తర్వాత దాదాపు 5-6 రోజుల తర్వాత అక్కడ జరిగిన సమస్యను వాళ్ళకు మంచి జరిగిందా లేదా అని వాళ్ళని అకౌంటబిలిటీ కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఏం కావాలో అవన్నీ చూస్తూ ఉంటారు. అది అధికారులు చూస్తూ ఉంటారు. దాన్ని ఏదో కార్పెట్ వేసినారు, ఇవన్నీ కార్పెట్. నేనేమంటానంటే అక్కడ రైతులకు మంచి జరిగిందా లేదా దాని మీద మాట్లాడండి. గతంలో 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఈరోజు 2500 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చారా లేదా దీని గురించి మాట్లాడండి. నా చొక్కా పట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకోమని చెప్తా ఉన్నాడు. అది కాకుండా రెడ్ కార్పెట్ వేసుకున్నారండి, మీరు చొక్కా వేసుకున్నారండి, మీరు గుడ్డలు వేసుకొని తిరగండి అండి. ఇది ఏంది సార్? నాకు అర్థం కాలే. మంచి జరిగిందా లేదా, రైతులకు మంచి జరిగిందా లేదా ఇది చెప్పమని చెప్పండి. రైతులు ఏదైతే ధాన్యం పోయినాయో ఆ ధాన్యాన్ని అంతా గవర్నమెంట్ తీసుకుంది, అది మంచి చెప్పండి. గత ప్రభుత్వాలు దాదాపుగా 3400 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు 4 సంవత్సరాలు కరువు వచ్చిన 3400 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం అందించేది. ఈ ప్రభుత్వము దాదాపుగా 8000 కోట్ల రూపాయలు రైతులకు సాయం చేసింది అని అంటే గత ప్రభుత్వం మంచి చేసినట్ట, ఈ ప్రభుత్వం మంచి చేసినట్ట. నేనేమంటా అంటే గణాంకాలు తీసుకోండి. గత ప్రభుత్వాలు ఏం చేస్తే ఇప్పుడు 2 సంవత్సరాల కరోనా కాలం వచ్చిన ఈ రాష్ట్రంలో పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 2 స్థానంలో, మొట్టమొదటి స్థానం గుజరాత్ ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ ఉంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కడ సార్? నేనేమంటానంటే వాళ్ళకు వ్యక్తిగతంగా రైతులు ఏదో ఒక సమస్య పట్ల ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఇవ్వకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7.5 లక్షల రూపాయలు జరిగిన వెంటనే 1 మంత్ 2 మంత్స్ లోపలనే వాళ్ళకు రైతు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకందరికీ అందించడం జరుగుతుంది. ఎన్ని ఉన్నాయో చెప్పండి. ప్రతిపక్షాలు మస్తుగా మాట్లాడుతుంటాయి సార్. దాంట్లో మనమేమి వాళ్ళు చెప్పిన దానికంతా మనం మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదని చెప్తా ఉంటారు. భారతదేశ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు అని చెప్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలేమో సుభిక్షంగా ఉన్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో పోయి నిద్రపోతూ ఉంటారు. చూపుగా వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద విషం చిమ్మడం. ఇదే ఈ లక్ష్యం తప్ప వేరే. వైజాగ్ను అభివృద్ధి చేస్తూ ఉంటే వైజాగ్ మీద పలు రకాలుగా తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తను నచ్చని వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా బురద జల్లాలా, ప్రజలకు మభ్యపెట్టాలా, ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలా. నేనేమంటా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినాడు 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఆశీర్వదించారు కదా. ఆశీర్వదించినప్పుడు తను ఏ విధంగా చేయాలి? ప్రజలను మంచి చేసింటే వాళ్ళే అనుకుందరు కదా. వైజాగ్ రాజధాని అంటున్నారు సార్. ఈ వైజాగ్ రాజధాని అంశం అనేది కోర్టులో ఉంది, న్యాయస్థానంలో ఉంది. అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా లేదు. అంటే 3 రాజధానుల విషయంలో కూడా వైజాగ్కి తీసుకెళ్ళాలి రాజధాని అనేది ఆలోచన చేస్తున్నారంటున్నారు. దాంట్లో భాగంగానే న్యాయస్థానాల్లో ఈ కోర్టులకు సంబంధించిన అంశం ఉంది. అదేవిధంగా రాజధాని రైతులు కూడా ఇక్కడే ఉండాలని చెప్పి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి అంశంలో భాగంగానే వాళ్ళు విశాఖ వెళ్ళేదాన్ని విమర్శిస్తున్నారంట. నేనేమంటాను సార్, రాజధాని ఎక్కడికి వెళ్ళట్లేదు, రాజధాని ఇక్కడే ఉంటుంది. ఎవరు చెప్పారు రాజధాని బయటికి వెళ్తుందని? మేము ఎక్కడ ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. పరిపాలన రాజధానిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మనం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక్కచోటే అభివృద్ధి చెందింది. అలా కాకుండా అన్ని చోట్ల అభివృద్ధి చెందితే ఇక్కడ అక్కడ వైజాగ్ను పరిపాలన రాజధానిగా చేసుకుంటే దేశంలోని ప్రముఖ నగరాల్లో అయినటువంటి హైదరాబాదు, బాంబే, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలతో పాటుగా వైజాగ్ను ఒక 10,000 కోట్ల రూపాయలు అక్కడ మౌలిక వసతులు ఖర్చు పెడితే వాళ్లకు ధీటుగా ఆ యొక్క నగరాలతో ధీటుగా వైజాగ్ను కూడా తీర్చిదిద్దితే మనకు అటువంటి అవకాశాలు అన్నీ ఉంటాయి. మన అవకాశాలను ఉపయోగించుకోవాలా, మనకు దేవుడిచ్చిన వనరులను ఉపయోగించుకోవాలని అక్కడికి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కళల రాజధాని అంటే అమరావతి ప్రాంత రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అక్కడ పాపం 4 రకాల పంటలు, 4 సస్యశ్యామలంగా పంట భూములను
శివరామకృష్ణ కమిటీ ఇక్కడ వద్దని చెప్పినా కూడా తాను అనుమాయాల చేత భూములు కొనిపించి అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను, దళితుల భూములను లాక్కొని ఏ విధంగా చేశారో అక్కడ ఉండే వాళ్ళకి తెలుసు. లాక్కుందో లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారో, లేకపోతే ఒక యాంగిల్ చూస్తే కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు ఈ రోజు కూడా అంటున్నారు. అదేవిధంగా ఇంకొక విషయం రాజధానికి సంబంధించి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడే ఉంటుందని కూడా చెప్పి అందరికీ భరోసాగా పలికి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు కర్నూలు కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ అంటే 3 రాజధానులు చెప్పడం అనేది ప్రజల్ని, రాజధాని రైతులు కానీ ఆంధ్ర ప్రజలను మోసం చేయడం కాదా? మోసం ఎందుకంటారు సార్? నేను ఏమంటానంటే శివరామకృష్ణ కమిటీ ఒక తీర్పు ఇచ్చింది. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిందానే మాట్లాడుతున్నాం. శివరామకృష్ణ కమిటీ ఏదైతే కేంద్రం వేసిన శివరామకృష్ణ కమిటీ ఏ విధంగా వైజాగ్ ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమరావతి శివరామకృష్ణ కమిటీ ఇచ్చిందనే మాట ఒకటైతే ప్రధాని మోడీ గారు కూడా వచ్చి స్వాగతించారు కదా రాజధాని ఇక్కడ పెట్టడం అనేదండి. ఆ కమిటీ అనేది అది అయిపోయింది కదా పరిస్థితి. రాజధాని ఇక్కడ పెట్టాలని ప్రధాని మోడీ గారు కూడా సమ్మతిచ్చారు. ఆయన కూడా వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. మీరేమంటారంటే మన పిల్లోడు తప్పు చేశాడు అనుకోండి, కొట్టి సరిదిద్దుతామా లేదా? ఆ సరిదిద్దే క్రమంలోనే మేము ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని ఎక్కడికి తీసుకెళ్ళలే. అమరావతిని రాజధానిగానే ఉంటుంది, అది శాసన రాజధానిగా ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీరు అడిగిన దానికి చెప్తున్నా. అయితే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి అక్కడ లేదు. మౌలిక వసతులు కల్పించేదానికి ఏం చేయాలన్నా అవన్నీ చేస్తారు. అయితే నేనేమంటానంటే సార్, వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ను అందరితో పాటు ముందు ఉండాలనే ఆలోచనలో, ఎవరైనా పరిగెత్తే పందెంలో ముందు ఉండాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. అమరావతి ప్రాంతంలో ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్థలాలు ఉన్నాయి కాబట్టి దాని మీద మాకేం కసి కానీ ఇంకోటి కానీ లేదు. అక్కడ కూడా అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేయమని చెప్పడంలే. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా ఇడ్లీ పాత్ర రాజధానో, లేకుంటే సింగపూర్ రాజధానో, లేకుంటే మలేషియా వెళ్తే మలేషియా రాజధాని, లేకుంటే శ్రీలంక వెళ్తే శ్రీలంక రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎస్ఎస్ రాజమౌళి యొక్క డైరెక్షన్లో మేము చేయలేం. అది మన చేత కాదు. అంతే, మనది సినిమా ప్రభుత్వం కాదు కదా, మనది పేద ప్రజల ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అంశాల్లో గట్టిగా వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాం. మన దగ్గర సినిమా ట్రిక్స్ కానీ డ్రామాలు కానీ మన దగ్గర పనిచేయవు. ఎందుకంటే ప్రజలకు మనం ఏం చెప్పాం, వాళ్ళకి కంకణబద్దులమై ఉండాలా. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది సేవ చేయడానికే తప్ప మనకు అధికారం ఇచ్చింది వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించడానికి కాదనే విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ప్రజల పట్ల ఆ విధంగానే ఉంటారు. ఇప్పుడు గతంలోనేమో ఒకే రాజధాని అన్నారు ఎన్నికల ముందు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో 3 పార్టీలు చేస్తాం, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటున్నారు. అదేవిధంగా విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఈ 2 ఉన్నాయి. కానీ న్యాయ రాజధానిగా చేస్తానని చెప్తున్నట్టు కర్నూలు విషయంలో కానీ కర్నూలుకి సంబంధించి అసలు ఒక్క మాట కూడా రావట్లేదు. ఆ రాజధానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారంటే, కర్నూలు రాజధానిగా ఇప్పుడు అక్కడ లా కాలేజ్ వస్తుంది, లా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ హైకోర్టు భవనాలకు సంబంధించిన నమూనా అంతా తయారవుతుంది. దాదాపుగా ఒక 350 నుంచి జరుగుతున్నాయి. సార్, మనం చెప్పిన దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో కంపల్సరీ ఉందో లా యూనివర్సిటీ అక్కడికి వస్తుంది, అక్కడ హైకోర్టు కూడా ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 3 రాజధానులు ఇప్పుడు మా దాదాపుగా జనవరి ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి వెళ్తే తెలుస్తుంది. మేము చెప్పే అంశాలను చెప్పుకోలేకున్నాం సార్. మేము చేసిన అంశాలను 100 చేశాం. సొంత పత్రికలు ఉన్నాయి కదా సార్, ఛానల్ ఉంది, సాక్షి పేపర్ ఉంది, చాలా సోషల్ మీడియా ఉంది. మేము చేసిన అంశాలను చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయి మనం చేసిన అంశాలను. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ప్రతిరోజు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన దాన్ని మేము దానికి కరెక్ట్ చేయాలి కాబట్టి అది లేదని చెప్పుకునేదానికే టైం అయిపోతూ ఉంది. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక బట్ట కాల్చి మొక్క మీద వేయడం, మసి తుడుచుకోవడం మా పని అయిపోయింది. మేము రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం. వాళ్ళు వేసినా వేయకున్నా, మా మీద నిందలు వేసినా రాష్ట్ర ప్రజలకు మేము వాళ్ళ అకౌంటబిలిటీకి ఏం కావాలో అదంతా మేము దగ్గరుండి చేస్తాం. మళ్ళీ 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఆ విధంగా ఉన్నారని చెప్తాను. ఇప్పుడు అదేవిధంగా చెప్తున్నారు 24లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా టికెట్లు లేవు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా గందరగోళం ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఓ పక్కన మోపిదేవి గారు కావచ్చు, ఒక పక్కన ఆర్కే కావచ్చు, అది కాక ఇంకా రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఎట్లా అనుకుంటారు?
ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి తాను ఎక్కడ అభ్యర్థులు నిలబెట్టుకోవాలో వాళ్ళకే తెలియదు. దాదాపుగా 45 స్థానాల్లో టీడీపీ పార్టీకి అభ్యర్థులే లేరు. పాపం వాళ్ళేమో 70 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన వాళ్ళు పోటీ చేస్తామని అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులు లేరు. ఇవన్నీ వాళ్ళవి, నేను వాళ్ళ దాని గురించి పోను. మీరు అన్నట్టుగా మా యొక్క అభ్యర్థులను మార్చుకోవాలంటే మంగళగిరిలో అక్కడ బీసీకి టికెట్ ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఆ నిర్ణయాన్ని మా ఎమ్మెల్యే ఆర్కే గారు స్వాగతించారు. మోపిదేవి వెంకటరమణ గారికి సంబంధించి ఆయన రాజ్యసభ సభ్యునికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు టర్మ్ ఉంది కాబట్టి తర్వాత చూసుకోవచ్చు, ఏదైనా మంచి పదవి ఇవ్వచ్చు, ఆయనకి ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అక్కడ మాకు గతంలో 2 ఎలక్షన్లలో మేము ఓడిపోవడం జరిగింది. మేము 175కు 175 లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి అక్కడ గెలిచే అభ్యర్థులను పెట్టుకొని చేయాలనుకుంటున్నాం. అంతే తప్ప దీన్ని వేరే విధంగా తీసుకున్నాం. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ గురించి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మినిస్టర్లను. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసా సార్? 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి 4గురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ట్రాన్స్ఫర్ అంటారు, ప్రమోషన్ అంటారు. మా అభ్యర్థులను, మా మినిస్టర్లను ఈ నియోజకవర్గం కాకుండా ఈ నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గం కూడా 2 నియోజకవర్గాల్లో ఆ మినిస్టర్కి అప్పగిస్తే గెలిపించుకొని వస్తాడని ఒక ఆలోచన చేశాను. ఒక ప్రాంతంలో చెల్లని కాసు ఇంకో ప్రాంతం వెళ్తే ఎట్లా చెల్లుద్ది, అక్కడ ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు అని చంద్రబాబు గారు కూడా కామెంట్ చేశారు. చెల్లని కాసు అంటున్నారు. ఆయన చంద్రగిరిలో చెల్లని కాసు అయి కుప్పంలో చెల్లిన కాసు అయినాడా? లేకుంటే వంగలపూడి అనిత గారు గతంలో పాయకరావుపేటలో పనిచేసిన ఆమె వచ్చి రావూరులో పోటీ చేసిందా? అలాగే గంటా శ్రీనివాసరావు గారు 3 సార్లు పోటీ చేసి 3 సార్లు నియోజకవర్గాలు మారారు, మినిస్టర్లుగానే పనిచేసినారు కదా. ఇవన్నీ కాదా అంటున్నా. మీరు మా అంశంతో మా అభ్యర్థులు మార్చుకుంటే మీకేం సంబంధం అంటున్నా. మా అభ్యర్థులు ఎక్కడో చోట పెట్టుకుంటాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఏం మారలే కదా. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని 2014 నుంచి 2019 వరకు చేసిన పరిపాలన తీసుకొస్తాను అని ప్రజలకు చెప్పుకోలేని దీనావస్థలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే 14 సంవత్సరాలు పార్టీ పెట్టి నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని 175 కాన్స్టిట్యూన్సీలో నేనే వేస్తాను, నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండారని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఉంది, లేకుంటే చంద్రబాబు నాయుడు గారితో ఉందా? మీరు రాజకీయ పార్టీ పెట్టినారు కదా, రాజకీయ పార్టీతో ఉన్నారా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి వచ్చారా? దానికి ఆయన ప్రశాంత్ కిషోర్నో లేకుంటే చంద్రబాబు నాయుడు అడిగితే తెలుస్తుంది. ఎందుకు వచ్చాడంటారు ప్రశాంత్ కిషోర్ అనేవాడు? ఎందుకు చంద్రబాబుకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు అంటున్నారు? ఈయన కూడా ప్యాకేజీకి వచ్చాడంటారా? మనకు ఇప్పుడు ఆయన ప్రశాంత్ కిషోర్ను గతంలో చంద్రబాబు నాయుడు గారు బీహార్ డెకాయిట్ అన్నాడు, దొంగ అన్నాడు. ఆ దొంగను తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారిని అడగాల. ఆ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ను, బాలకృష్ణ, ఈపీకే, జనసేన, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ పార్టీ మీతో లేదంటారా? మీకు మద్దతు ఇవ్వట్లేదంటారా? టీడీపీని అధికారంలో తీసుకురావడానికి బీజేపీ ప్లాన్ చేస్తుందా? బీజేపీ పార్టీ గురించి మంచి క్వశ్చనే సార్. ఎందుకనంటే బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 0.01% 2% ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో నాయకత్వం వహించే పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి మరదలో వదినో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి మరదినో వరదలో అయ్యే భువనేశ్వరి గారు ఎంతసేపు ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప తనకు వ్యతిరేకమైన అంటే మోడీ గారిని తిట్టినా, మోడీ గారికి కుటుంబం ఉందా, మోడీగా ఒక దొంగ దగాకోరు అని తిట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఇంతవరకు ఒక్కసారి కూడా విమర్శించలే. అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పురంధరేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పనిచేస్తూ ఉంది. మమ్మల్ని మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారితో ఏ విధంగా మెలగాలనో ఆ విధంగా మెలుగుతూ ఉంటారు తప్ప వేరే ఆలోచన లేదు. దీంట్లో ఎక్కడ కూడా బీజేపీ పార్టీతో మేము లేం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఒంటరిగానే గెలుస్తుంది. మా యొక్క ఏదైతే మేము ప్రజలతోనే సత్సంబంధాలు ఉన్నాం, మేము ఎవరితో కలిసినాం ప్రజలతో. పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తుందని అంటున్నారు, ఏదో బంధుత్వం ఉంది కాబట్టి. అయితే షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోదరి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి సోదరిగా ఉన్నటువంటి షర్మిల గారు, మరి ఆమె కూడా సోదరే కదా, ఆమెకి బంధుత్వం ఉంది కదా, మరి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడుతుంది అంటున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాలన బాగుంటే కనుక ఈ పార్టీలో ఉండేది కదా.
అంటే ఆమె మీరు గుర్తుపెట్టుకోవాలా, షర్మిల గారు మాకు జగన్మోహన్ రెడ్డి గారికి సోదరి, మాకు కూడా అక్కనే, మా సిస్టరే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆమె గతంలోనే ఒక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకుని సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తూ ఉండేది. 3,500 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆ తర్వాత ఎలక్షన్లలో 2018లో 2023లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీతో అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. అయిపోయింది, కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. ఇంక ఇప్పుడు తెలంగాణలో నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయనీలే. కాంగ్రెస్ సిద్ధాంతాలు చెప్పాల్సిందే కదా. కాంగ్రెస్ సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో చెప్పాలా. మేము రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిర్ణయించాలా. షర్మిల గారు ఉన్నారా, మీరు అనుకున్నట్టుగా షర్మిల గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ఆర్ ఆత్మలా భావించేటువంటి కేవీ రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎంతోమంది ఉద్దండులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలను, నందిగాం సురేష్ అయితేనే చాలామంది సామాన్య కార్యకర్తలను ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, ఎంపీపీలుగా ఎన్నో రకాల పదవులు తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు 50%, ఈ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయలేనిది, ఏ ప్రధానమంత్రి కూడా తీసుకొని నిర్ణయం. బీసీలకు 50%, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించి దాన్ని చట్టబద్ధం చేసి అసెంబ్లీలో చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే బీసీలంతా మా వెంట ఉన్నారు. అయితే ఓకే సార్, ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టి ఇప్పుడు పార్టీ బాధ్యతలు మళ్ళీ ఒకసారి స్వీకరించబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. అయితే మళ్ళీ షర్మిల గారు వస్తే కనుక ఆ పార్టీకి సంబంధించిన ఓటు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా కూడా వైసీపీకి డ్యామేజ్ అవుద్ది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలా, గతంలో 2014 ముందర, అంటే 2010లో పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత 17 స్థానాలకు దాదాపుగా 17 స్థానాలకు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగాయి. అంటే అప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, ఇది ఏమంటారు, అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 17 మంది సభ్యులు మాకు ఓటేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు గెలిచారు, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ శాసనసభ్యత్వం రద్దయిన తర్వాత ఓట్లకు వెళ్ళాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు మేము పోటీ చేసినప్పుడు 2011లో బై ఎలక్షన్లు జరిగినప్పుడు, 2012లో బై ఎలక్షన్లు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉంటే, నెంబర్ 2 స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, నెంబర్ 3 స్థానంలో టీడీపీ పార్టీ ఉంది. మరి 2012లో నెంబర్ 2 స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉంటే, నెంబర్ 2 స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2014 ఎలక్షన్లో ఈ రాష్ట్రాన్ని విభజించి రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు కాబట్టి ఆ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు. అంతకుముందు ఉండేది కదా అంటున్నా. 2014 ముందర రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జీరో అయిందంటే సోనియా గాంధీ చేసుకున్న నిర్ణయాల పట్ల, అప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్ణయాల పట్ల ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా కలత చెంది కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం కనుక షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే కనుక వైసీపీకి ఏమైనా నష్టం ఉందా, లేదా ఆ ఓటు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? జరగని అంశాలను జరిగినట్టుగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈరోజు చేస్తున్నా, షర్మిల గారి మీద చేస్తున్నా, లేదా ఆంధ్రజ్యోతి పత్రికలో ఈనాడు ఒక్క నిమిషం ఈరోజు చేస్తున్నటువంటి షర్మిల గారి మీద అత్యంత ప్రేమ కనిపించిన కొంతమంది గురించి చెప్తా ఉన్నా. లోకేష్ గారు మీరు ఇంకొకటి కూడా గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ అడుగుతున్నారు కదా, దాని గురించి చెప్తా. లోకేష్ గారు గతంలో 2014 ఎలక్షన్లప్పుడు సోదరి షర్మిల గారి మీద వ్యక్తిగతంగా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే దిశగా బాలకృష్ణ గారి ఇంట్లో కంప్లైంట్ ఇస్తే, బాలకృష్ణ గారి ఇంట్లో సోషల్ మీడియాను పెట్టుకొని అక్కడి నుంచి చేశారనే విషయం అప్పుడు పోలీసులు తెలపడం జరిగింది. అప్పుడు ఎవరు దానికి నాయకత్వం వహించారంటే లోకేష్ గారు అనే విషయం అందరికీ తెలిసిన విషయం. లోకేష్ గారి మీద ఆ రోజు ఆమె వ్యక్తిత్వం మీద హననం చేసిన వ్యక్తికి గిఫ్ట్ పంపించారంటే నాకు తెలిసి ఆయన ఏమన్నా ఫోన్ చేసి, అక్క
నేను గతంలో నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించక్క అని ఏమన్నా ఫోన్లో అడిగాడేమో. ఆయన క్షమాపణ అడిగిందంటే దానికి అనుగుణంగా ఆమె కూడా, షర్మిల గారు కూడా, సరే మా తమ్ముడు తప్పు చేశాని ఒప్పుకున్నాడు కాబట్టి నా కాళ్ళు పట్టుకున్నాడనో ఇంకోటి క్షమించి గిఫ్ట్ పంపించుండొచ్చు. దాంట్లో తప్పేముంది? గిఫ్ట్లు ఎవరికైనా బంధువులకో స్నేహితులకో పంపిస్తూ ఉంటారు. పంపలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి పంపలేదు కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? సొంత సోదరుడు సార్, సోదరులకు పంపించరు. మీరు బంధువులకో ఫ్రెండ్స్కో పంపిస్తూ ఉంటారు. వైఎస్ ఫ్యామిలీ తరఫున ఆమె ఎంతమందికి పంపించిందో. లోకేష్ గారు అంతకుముందు ఆమెకు సారీ చెప్పిన విషయం, ఆమెకు చెప్పిన సారీ విషయం చెప్పకుండా దాన్ని మాత్రం షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లేరు, మాతో పాటు ఉన్నారు అని చెప్పుకుంటూ ఉన్నారు. దానికి ఏముంది చెప్పండి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని గతంలో 2009 ఎలక్షన్లో ఏ విధంగా వాడుకొని ఏ విధంగా పక్కన పడేశారు. 2014 ఎలక్షన్లో బీజేపీ పార్టీని ఏ విధంగా వాడుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీని, నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా తిట్టారు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారి నైజం. అధికారంలోకి వచ్చేంత వరకు అంతకుముందు ఎన్టీఆర్ సోదరుడు, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ గారిని ఏ విధంగా వాడుకున్నారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగా వాడుకున్నారు, పురంధరేశ్వర్ గారిని ఏ విధంగా వాడుకున్నారు. ఆయన వాడుకోవడం వదిలేయడం ఆయన అలవాటు. మనకు అటువంటి అలవాట్లు లేవు కదా. మనం ఇచ్చిన హామీలు, ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మేము ఎక్కడా వాడుకొని వదిలేసే రకం కాదు. మేము వాళ్ళకి ఏం చెప్పామో చేస్తాం. దాంట్లో వదిలేసే రకం కాదంటున్నారు. ఓకే, గతంలో కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీకి పనిచేసిన వాళ్ళు కానీ, డీజీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాడుకుని వదిలేశారని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏమంటే సార్, వాళ్ళ ఆఫీసర్లు సార్, వాళ్ళ ధర్మం వాళ్ళకి ఏదైతే ఉందో, వాళ్ళకు ఏదైతే వాళ్ళకు ఏమంటారు, వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. దాంట్లో ఎటువంటి ఆలోచన, మేము ఎక్కడ ఎవరినో నమ్ముకున్నాం, ప్రజలను నమ్ముకున్నాం, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం, ప్రజలకు సంబంధించేంత వరకు మంచి చేయాలని నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అట్లా ఎవరిని వాడుకొని ఇంకొకరిని చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి కావచ్చు, ఈ మాటల్లో కనుక వైసీపీ వెనకడుగు వేసింది, మడం తిప్పింది అని కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కనుక గమనించినట్టయితే ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి, వారి సమస్యలు ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు? నేనేమంటా అంటే పీఆర్సీ గురించి అడిగారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తుల సమస్యలు తెలుసుకొని పీఆర్సీ ఇవ్వాల్సిన వ్యక్తి, అంటే తాను ఇవ్వాల్సిన డబ్బులను 5 రూపాయలు ఇస్తాడా, 10 రూపాయలు ఇస్తాడా, 20 ఇస్తాడా, 40 ఇస్తాడని పక్కన పెట్టేస్తాం. ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా పక్కన పెట్టేసి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. చెప్పాం 27% ఇస్తూ ఉన్నాం, ఐఆర్ను ఇచ్చాం. కరోనా కాలంలో ఇబ్బంది జరుగుతూ ఉంది, 27ను 23కు 24కు చేశారు. 20 సిపిఎస్ రద్దు అనే అంశం దీని గురించి చెప్దాము. అసలు ఇయ్యని వ్యక్తి ముఖ్యమా? 27 రూపాయలు ఇస్తానని చెప్పి 23 రూపాయలు వచ్చి కరెక్టా? అసలు ₹1 కూడా ఇవ్వని ఉద్యోగస్తులకు ₹1 కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు కరెక్టా? ఇస్తానన్న 27 రూపాయల్లో 23 రూపాయలు కరోనా కష్టకాలం ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని చెప్పి 23 రూపాయలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా అనేది నీ విజ్ఞతకే వదిలేస్తా. ఉద్యోగస్తుల విషయంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. సిపిఎస్ గురించి చెప్పారు. సిపిఎస్ అనే అంశం, సిపిఎస్ రద్దు అనే అంశం మనం చేసిన ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మనం సిపిఎస్ ద్వారా ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలనో దానికి సంబంధించినదంతా కేంద్రం దగ్గర డిపాజిట్ చేయాలి. వాళ్ళు కూడా కొంత డిపాజిట్ చేస్తారు, ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. అలా డిపాజిట్ చేసే సిస్టమ్ లేదు ఇక్కడ, అలా లేదు కాబట్టి గ్యారంటీ పెన్షన్ ఒక్క నిమిషం అదే గ్యారంటీ హామీల్లో భాగంగానే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. దాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వంలో ఉండే ఏదైతే అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకుని ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రేమతో సహృదయతో స్వీకరించి వాళ్ళకి సంబంధించిన సమస్యలని పరిష్కరిస్తుంది. అంగన్వాడీ వర్కర్ల గురించి చెప్పారు. గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు గతంలో 7,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు 4,500 రూపాయలు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాకేదో జీతం పెంచమని అడిగారు. పాదయాత్రలో ఉన్నప్పుడు వాళ్ళ వినతులు స్వీకరించినప్పుడు వాళ్ళ జీతాలు అడిగారు. ఖచ్చితంగా మాకు ఎంతో కొంత జీతం పెంచమని అడిగారు. దానికి తగినట్టుగానే 7,000 రూపాయలు ఉన్నదాన్ని 11,500 రూపాయలు. ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులు ఎలా చేస్తుంటారంటే, గతంలో నాయకులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దిగిపోయే ముందర హామీలు నెరవేరుస్తూ ఉంటాడు. మొట్టమొదటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు నుంచే అంగన్వాడీ వర్కర్లకు 7,000 రూపాయలు ఉన్నదాన్ని 11,500 రూపాయలు, దాదాపుగా 50%.
55% అమౌంట్ పెంచింది. అంటే వాళ్ళ జీతం 7,000 ఉంటే 11,500 అంటే 4,500 రూపాయలు అంటే 50% కంటే 65% పెంచింది జగన్మోహన్ రెడ్డి గారా కాదా? ఇది గుర్తుపెట్టుకోమని చెప్పండి. అంటే గత ప్రభుత్వాలు వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద వాటర్ క్యాన్లతో గుర్రాలతో తొక్కించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకు ముఖ్యమంత్రి అయిన వెంటనే 11,000 7,000 రూపాయలు అంగన్వాడీ టీచర్లకు 11,500, వర్కర్లకు 7,000 రూపాయలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంగన్వాడీలను బలోపేతం చేస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా పక్కన పెట్టేసి వాళ్ళు అడుగుతున్నారు, తప్పేం లేదులే. తెలంగాణలో కంటే ఒక 1,000 రూపాయలు పెంచమని అడుగుతున్నారు. అక్కడ ఇప్పుడేదో 11,500 చేశారు. మనం ఎలక్షన్ల ముందరేమో ఇప్పుడు ఒక హామీ ఇస్తే 11,500 చేశారు. దానికి ఒక 1,000 రూపాయలు ఎంతో అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అడిగిన 10 డిమాండ్లను 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. జనవరిలో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా పెంచేది చేస్తాం. ఆశా వర్కర్ల గురించి చెప్తున్నారు. ఆశా వర్కర్లకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000ను 200% పెంచాడు. 10,000 రూపాయలు ఇస్తే కూడా మనము 210% పెంచితే కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే పాపం వాళ్ళ ఆశకు తప్పు లేదు. అంటే ఎవరైనా ఆశపడాల్సిందే. కానీ ప్రభుత్వ విధి విధానాలు ఉంటాయి కదా, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా వాళ్ళు ఏదో అడుగుతానే ఇచ్చేదానికి ప్రభుత్వం దగ్గర దానికి తగినంత ఉండాలి కదా. అది వనరులు అన్నీ చూసుకోవాలి కదా. మనం పెంచుతున్నారు. మున్సిపాలిటీ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి కళ్ళు ముక్కు చెవులు అని చెప్తున్నటువంటి వాలంటీర్లు ఎవరన్నా వాలంటీర్లు కూడా ఆందోళన చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎంతవరకు నిజం? ఎట్లా ఉంటాయంటే సార్, ప్రతిపక్షాలు సిపిఐ సిపిఎం నారాయణ ఆయన ఎవరైతే ఉన్నారో కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు సీఎం చేసుకోవాలా, వాళ్ళ కుల గజ్జితో ఎక్కడ చేయకున్నా కూడా చేసినట్టుగా ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ ఈ రాష్ట్రంలో జరగని అంశాలను కూడా జరిగినట్టుగా లేదు సార్. నేనేమంటా జరగని అంశాలను కూడా జరిగినట్టుగా హ్యాపీ నేనేమంటా అంటే సార్, వాళ్ళను మొట్టమొదట ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి స్పీచ్లోనే వాలంటీర్లు సేవ అని చెప్పారు. సేవా తత్పరత కూడా గవర్నమెంట్ నుంచి ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నారు. సేవ ఒక 3 రోజులు 4 రోజులు నెలలో ఒక వారం రోజులు పనిచేస్తారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వాళ్ళ సమస్యలను విని ప్రభుత్వానికి వినియోగించి వాళ్ళకి ఏమేమి స్కీమ్ కావాలన్నా ఆ స్కీములు అందించే దిశగా వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడా దీని మీద ఆందోళన చేయడంలే. వాలంటీర్లనే తీసేయండి అని కోర్టుకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లు ఇంటికెళ్ళి అర్ధరాత్రులు మధ్యాహ్నం పూట తలుపు తడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్న వాళ్ళు దాంట్లో 50% 60% మహిళలు ఉంటే ఏ విధంగా మాట్లాడతారు సార్? వాలంటీర్ల గురించి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ అయితే పాపం ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా అన్నారు. మళ్ళీ వాళ్ళు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు ఆందోళన చేసి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తానే మారిపోయినారు. అంటే ప్రజలకు మంచి చేస్తా అంటే ఓర్చుకోలేరు. అలాగే మనం అమరావతిలోని పేద ప్రజలకు ఇండ్లు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్తూ ఉంటారు. ప్రతి అంశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల మీద కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకురావడం వీళ్ళకి వంతపాటు అయిపోయింది. ప్రజలకు మంచి చేస్తూ ఉంటే పేద ప్రజల పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నిలిస్తే పెత్తందారుల పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్లలో పేదల పట్ల నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు. పెత్తందారుల పక్కన నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అధోగతి పాలు చేసి రాష్ట్రం నుంచి తరిమేసేదానికి ప్రజలు కంకణబద్దులై ఉన్నారు. ఇది పరిస్థితి. హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వర్షను పేదల పక్షాన ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆదరిస్తారని, అదేవిధంగా పెత్తందారుల పక్షాన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరిస్తారని కూడా హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.